సీఎం చంద్రబాబు అధ్యక్షతన 3 గంటల పాటు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. మహానాడు సహా 12 అంశాలపై సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కీలక నేతలంతా హాజరయ్యారు. ముందుగా ఆపరేషన్ సింధూర్ కు మద్దతు తెలుపుతూ మోదీకి అభినందనలు తెలిపారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఆపరేషన్ సింధూర్ లో వీరమరణం పొందిన సైనికులకు సంతాపం తెలిపారు. 16, 17, 18 తేదీల్లో నియోజకవర్గాల్లో తిరంగా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించాల్సిన మహానాడుపై ప్రధానంగా చర్చించారు. తొలి 2 రోజులు 23,000 మందిని ఆహ్వానించాలని నిర్ణయించారు. చివరి రోజున గ్రామ అధ్యక్షుల వరకు దాదాపు 50,000 మందికి ఆహ్వానం పలకనున్నారు. కనీ విని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహిస్తున్నట్లు పొలిట్ బ్యూరో సభ్యులు వెల్లడించారు. 3 రోజులు కడపలో మహానాడు జరపాలని నిర్ణయించాం. 2 రోజులు తీర్మానాలుంటాయి. 27న జాతీయ పార్టీ అధ్యక్షులు నామినేషన్ వేస్తారు. 28న మళ్ళీ జాతీయ పార్టీ అధ్యక్షుని ఎన్నిక. 28 మా వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి జన్మదినం. అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు ఎన్నికైన తర్వాత అభినందనలు కూడా ఉండి 3 రోజులు కన్నీ విని ఎరుగుని చరిత్రలో మహానాడు జరపాలని నిర్ణయించాం. జూన్ 12 నుంచి కొత్తగా 1,00,000 వితంతు పెన్షన్లు అందించాలని సమావేశంలో నిర్ణయించారు. 3 గ్యాస్ సిలిండర్లకు ముందే డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు జూన్ 12న స్కూళ్లు తెరిచేలోపు తల్లికి వందనం అందేలా చూడాలన్నారు. కేంద్రం ఇన్స్టాల్మెంట్ తో కలిపి అన్నదాత సుఖీభావ్ కూడా అందించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే 3 టర్మ్లు మండలాధ్యక్షులుగా ఉన్నవారిని అదే పదవిలో కొనసాగించకూడదని సమావేశంలో నిర్ణయించారు. అర్హతను బట్టి ప్రమోషన్ ఉండాలని, లేదంటే వేరే కమిటీలోకి తీసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నామని, అతి త్వరలోనే సంక్షేమ పథకాల క్యాలెండర్ ను విడుదల చేయనున్నట్టు కూడా పొలిట్ బ్యూరో సభ్యులు తెలిపారు. పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలను అప్పగించారు. మహానాడుకొచ్చే కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు లోకేష్.